హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక హెల్దీ కారపొడి రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కారపొడి డైలీ మనం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ అలా వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే కనుక హెల్త్కి మంచిది. అలాగే జుట్టు రాలిపోయే సమస్య ఉన్న వాళ్ళకి ఇలా ఈ కారపొడి తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. అవిసె గింజలతో ఇలా కారపొడిని ప్రిపేర్ చేసుకుంటే కనుక కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు. చూడండి, అవిసె గింజలు ఇలా ఉంటాయి. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదంటే కిరాణా షాపుల్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. నేను 1 కప్పు వరకు అవిసె గింజలు తీసుకున్నాను. గ్రామ్స్లో వచ్చి ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ అవిసె గింజలకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. 1 కప్పు అవిసె గింజలకి ఒక 1/2 కప్పు నువ్వుపప్పు అయితే సరిగ్గా సరిపోతుంది. అలాగే 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్ మినప్పప్పు, ఒక 1/2 కప్పు వరకు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఒక గుప్పెడు వరకు తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారానికి తగినట్టుగా ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, అలాగే ఇంగువ. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. స్టవ్ పైన దలసరిగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అవిసె గింజలు వేసుకుని దోరగా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ చితపత్తమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి అవిసె గింజలు మనకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చితపత్తలాడతాయి. అలాగే మనం నోట్లో వేసుకున్నా కూడా క్రిస్పీగా అనిపిస్తాయి. అప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. చూడండి, అవిసె గింజలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. మనం ఒక గింజ నోట్లో వేసుకుని చూస్తే కనుక క్రిస్పీగా అనిపిస్తుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. అంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇలా అవిసె గింజలు అన్నిటిని కూడా ప్లేట్లోకి పక్కన తీసేసుకున్న తర్వాత మరలా అదే ప్యాన్లోకి మనం నువ్వుపప్పును కూడా వేసుకోవాలి. నువ్వుపప్పును కూడా వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోకపోతే కనుక మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మాడిపోతే కనుక టేస్ట్ అన్నది బాగోదు. చూసారు కదండి, ఇలా నువ్వుపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత అవిసె గింజలు తీసుకున్న ప్లేట్లోకి ఈ నువ్వుపప్పును కూడా తీసేసుకోవాలి. ఇలా నువ్వుపప్పును కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మరలా అదే ప్యాన్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే జీలకర్ర, మెంతులు అన్నీ కూడా 1 by 1 వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకు కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిపోతే కనుక మిగతా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్టే. ఈ కరివేపాకు ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఫ్రై అవుతే ఈ ఎండుమిర్చి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న చింతపండును కూడా వేసుకుని స్టవ్ ఆపేసుకుని వేడికే ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, మనకు కరివేపాకుని నలిపి చూస్తే పొడిలాగా అయిపోవాలి. అంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. చూసారు కదా, ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం ముందుగా అవిసె గింజలు అవి తీసుకున్న ప్లేట్ ఉంది కదా, దాంట్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. చూసారు కదండి, ఈ ఫ్రై చేయడంలోనే మనకు ఈ కారపొడి టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అన్నిటిని మనం పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ వేయించుకున్న మిశ్రమం అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. అప్పుడే మనకు పౌడర్లా వస్తుంది, లేదంటే పేస్ట్ అయిపోతుంది. నువ్వుపప్పు అవి వేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కల్లుప్పు వేస్తున్నాను. మీ దగ్గర అది ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ సాల్ట్నైనా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి ఒక 10-15 వరకు వెల్లుల్లి రేకల్ని పొత్తితో వేసుకుంటేనే మనకు ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. 1-2 సార్లు పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి అన్నది మనకు మరీ మెత్తగా ఫ్రై అయిపోకూడదు. అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక సీసాలోకి స్టోర్ చేసుకుంటే కనుక 1 month వరకు స్టోర్ ఉంటుంది.
ఇలా మనం పొడి చేసేసుకుని పెట్టుకుని రోజు అన్నం తినే ముందు ఒక ముద్ద ఈ కారపొడితో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ అవిసె గింజల కారపొడిని వేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా హెల్తీగా ఈ అవిసె గింజల కారపొడిని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.